ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నహూము గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నా. మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారం చేయవాడు. యెహోవా ప్రతీకారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులను ప్రతీకారం చేయును. తనకు కలిగిన విరోధములైన వారి మీద కోపముంచుకొనును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడా నీకు స్తోత్రం. నహూము గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన భాగ్యానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. అద్భుత ఆశ్చర్యాలు చేసే దేవుడు, ప్రజలందరూ విలుస్తూ ఉండగా ఈ వాక్య ధ్యానంలో నన్నుగా జ్ఞాపకం చేసుకుని ఈ ఆత్మతో నువ్వు మాట్లాడి అనేకుల మేలు పొందుటకై నీ నామం మహింపబడికే సహాయం చేయను. యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆయన రోషము గల దేవుడని, కోపము గల దేవుడని, విరోధులైన వారి మీద ఆయన పగ తీర్చుకునేవాడని, శత్రువులైన వారి మీద ప్రతీకారం చేయవాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనంలో మహోగ్రత గల దేవుడు అని మాట్లాడుతున్నారు. 6వ వచనం చూడండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు అని మనం చదువుతున్నాం. ఆయన ఉగ్రత ముందు నిలిచేవాడు ఎవడన్నాడు? కనుక ప్రియులరా, నహూము నినేవు వారికి వచ్చే శిక్ష, నాశనాన్ని గురించి ప్రకటన చేస్తున్నాం. దేవునికి అంత ఉగ్రత నినేవు వారి మీద రావటానికి కారణం, నినేవు వారు మరలా వెనుదిరిగారు, పాపముల పడిపోయారు, దేవునికి శత్రువులయ్యారు, ద్రోహులయ్యారు, విరోధులయ్యారు. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజల మీద వారు మరలా బాధ పెట్టి, శ్రమ పెట్టి, వారిని ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు మీదకి వచ్చి వారు కంకులు కొట్టే కర్రల చేత ఇశ్రాయేలుని బాధ పెట్టి కొంతమంది చెరపెట్టి తీసుకుని వెళ్ళారు. అందుకు దేవుడు కోపం వచ్చింది. తర్వాత మహోగ్రతుడై వారిని నాశనం చేయటానికి పూనుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనిస్తే, వారు ఎంతగా గర్విస్తున్నారో, ఎంతగా అహంకరిస్తూ ఉన్నారో, ఎంతగా వారు అతిశయపడుతున్నారో మనం గమనించవచ్చు. చూడండి, ప్రభువును సైన్యములకు అధిపతి యగు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. సియోనులో నివసించుతున్న వారులారా, నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరీయులు కర్రలతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. ఇంకను కొద్ది కాలమైన తరువాత నా కోపము సల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును అని మాట్లాడుతున్నాడు. కర్రలతో, అష్షూరీ కర్రలతో ఇశ్రాయేలీయులను కొట్టారు. అష్షూరీ కర్రలు కంకులు కొట్టే కర్రలు. ఆ కర్రలకు బద్దమేకుల్లాగా 2 ప్రక్కల దించబడి ఉంటాయి. ఆ బద్దమేకుల్లాగా దించబడిన కంకులు కొట్టే కర్రలు, ఆ కర్ర తిరుగుతూ ఉండగా కంకులు రాలి పడుతూ ఉంటాయి, గింజలు నలుగుతూ ఉంటాయి. అట్టి కర్రలతో
వారు ఇశ్రాయేలీయులని శరీరాల మీద కొట్టి చీల్చారు. కొంతమంది మరణించారు, కొంతమంది చెరపట్టుకున్నారు, కొంతమంది గాయపరచబడి రక్తం గారి భయంకరమైన శ్రమ కలిగింది. అందుకు దేవుడు మహోగ్రతుడై నినేవె వారిని నాశనం చేయటానికి పూనుకున్నాడు. 5వ వచనంలో మనం గమనిస్తే, అశూరీయులకు శ్రమ, వారు నా కోపమును సాధనమైన దండమును, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. వారు భక్తిహీనులైపోయారు. నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారిని జ్ఞాపకం చేసేదను. చాలా జనములను నిర్మూలన చేసేదను. కారణం ఏమిటంటే, వారు హృదయ గర్వములని బట్టి వారు అతిశయపడుతున్నారు. 12వ వచనం అంటున్నాడు, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అశూరుల రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతనిని శిక్షించదనన్నాడు. మా రథముల ముందు, మా రౌతుల ముందు, మా దేవతల ముందు యెరూషలేము ఇశ్రాయేలు దేవుడు ఏమి చేయగలడని ఒక గర్వం. ఆ 10వ అధ్యాయం యెషయా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. వారు బలిష్ఠులై సింహముల వలె మాకు ఎదురు లేదన్నట్లుగా ఇశ్రాయేలు మీద వారి కంకులు కొట్టే కర్రలతో వారిని ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టారు. వారికి శ్రమ ఉంది, నా ఉగ్రతను బట్టి ఒక దండము ఉంది. నేనే వారికి అంతేకాదు నాశనం ఉంది అనే సంగతి యెషయా ద్వారా అశూరులకి నహూముకి జ్ఞాపకం చేస్తున్న సంగతిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలను హింసించే వారిని ప్రభు ఇష్టపడేవాడు కాదు. వారు ఏమాత్రం వారి తిరుగుబాటు తనాన్ని బట్టి వారు నాశనం చేసేవాడుగా ఉన్నాడు. కీర్తన 78:49 చూడండి, ఆయన ఉపద్రవము కలుగజేయి దూతల శానగా తన కోపాన్ని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను అన్నాడు. తన కోపమునకు ఆయన త్రోవ సదును చేసెను. మరణం నుండి వారి ప్రాణములను తప్పింపగా వారి జీవమును తెగులనకును అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములోనున్న బలప్రాయము కలవారినందరినీ ప్రథమ సంతానములకు ఆయన సంహరించెను అన్నాడు. ఐగుప్తిని గురించి, ఇశ్రాయేలుకి ఐగుప్తీలు, ఇశ్రాయేలు కలిగిన శ్రమ, బాధ, ఐగుప్తి వారి మీద దేవుని కోపం, మహోగ్రత ఎంత భయంకరమైనది. ఒక్క మగ పిల్లను కూడా లేకుండా ఆయన సంహరించాడు. కప్పల చేత, తేలు చేత రక్తం ఎర్రగా చేయబడుట, భయంకరమైనటువంటి శ్రమ పెట్టి వారి పిల్లలను సంహరించాడు. ఆలోచన చేయండి. దేవుని పిల్లలని ఇశ్రాయేలు కలిగిన శ్రమను బట్టి ఐగుప్తిని నిర్మూలన చేశారు, సంహరించారు. ప్రథమ సంతానాన్ని ఆయన మహోగ్రత గలవాడై, ఆయన కోపముతో బహు శ్రమ పెట్టాడు, ఇశ్రాయేలుని విడిపించాడు. అశూరీయులను నాశనాన్ని కోరి ఇశ్రాయేలుని శ్రమ పెట్టినందువల్ల మహోగ్రతుడై అశూరులను నాశనం చేశాడు. ఇశ్రాయేలులను బాధ పెట్టి శ్రమ పెట్టినందువలన ఐగుప్తీయులు మొదట ప్రథమ సంతానం మగ పిల్లలను సంహరించి వారికి శ్రమ కలిగించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా
జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడి అన్నాడు. ఆలోచన చేయండి. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అన్నాడు. దేవుని బిడ్డలను తిరుగుబాటు చేసిన వారి మీద సంహరించటానికి, అశూరీల మీద నాశనం చేయటానికి బహు కోపము, ఉగ్రతతో దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు. దేవుని ఉగ్రత ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన వారికి వారి మొరాలకించి ఐగుప్తి వారిని, మగపిల్లలందరినీ సంహరిస్తున్నాడు. దేవునికి విధేయత లేకుండా అవిధేయత కలిగి అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను వైపు తిరిగిన వారిని దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చును అన్నాడు. కృపాయుగంలో రక్షించబడిన వారు ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. అది ధనం ఉండుట వలన అపవిత్రత, కామాతురత, దురాశ, జారత్వం చేయటానికి అవకాశం ఉంటుంది ధనాపేక్ష గల వారికి. ఆయన ఉగ్రత వారి అవిధేయతను బట్టి వారి మీదకి ఆయన ఉగ్రత వచ్చును అన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. అశూరీయులు తన ధనాన్ని చూసుకున్నారు, ధన బలాన్ని చూసుకున్నారు, ధన మంది మార్బలాన్ని చూసుకున్నారు. ఇశ్రాయేలు కంటే మాకున్న బలము సాలును అనుకుని గర్వించారు. మా దేవతలే మాకు బలం అనుకున్నారు. నాశనం చేయబడ్డారు. ఐగుప్తీయులు, ఎవరా దేవుడు, మేము ఎప్పుడు చూడలేదే, మా దేవతలే మాకు సమానం అని వారు ఇశ్రాయేలుని హింసించారు, బాధ పెట్టారు. ఐగుప్తీయులు శ్రమ పొందారు, నష్టం కలిగింది. వారి మగపిల్లలందరినీ సంహరించేసి ఇశ్రాయేలుని విడుదల చేశారు. కృపాయుగంలో యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలమైన మనము ప్రభువుని వెంబడించకుండా ధనాపేక్ష గలవారమై, కామాతురత గలవారమై, ధనమే దేవుడని విగ్రహముగా హృదయములు ఉంచుకున్న వారికి వారి అవిధేయతను బట్టి ఆయన ఉగ్రత వారి మీద సంభవించును, వచ్చును అన్నాడు. కొలస్సీలకు రాస్తూ పౌలు, మీలో ఉన్న అవిధేయత ధనాపేక్ష గలవారై ఉన్నారు. ఆ ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. నా ఉగ్రత మీ మీదకు వచ్చును అని హెచ్చరిస్తూ ఉన్నారు. మరొక మాట చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. ఏమీయు కనబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపము మద్యమును వాడు త్రాగును అన్నారు. పరిశుద్ధ దూతల ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడను. ఎవడు వాడు? బబులోను కూలిపోయినని చెప్పాను. అందుకు గాను క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనాను నమస్కారం చేసి తన నొసట చేతి మీద నేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల, నొసట యందును చేతి మీద గాని 666 ముద్ర వేయించుకున్న వారికి బబులోను కంటే ఎక్కువైన లోబడిన వారికి ఉగ్రత కలిగి ఉన్నది. ఆయన కోపం ఎలాంటిది? అది మద్యము తాగినట్లుగా అగ్ని గంధకముల వారు అగ్నిని తాగుదురు అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించిన వారికి పరీక్ష. అపవాది అంత్యక్రీస్తు అనే బయలుదేరి 666 ముద్ర ప్రవేశించబడుతూ ఉండగా అప్పుడు వారికి ఆ ముద్ర ఉంటేనే రేషన్ కొట్లో సరుకులు, ఆ ముద్ర ఉంటేనే ప్రభుత్వ సహాయం. ఆ ముద్ర 666 ముద్ర లేని వారికి ఏ విషయంలో ప్రాధాన్యత లేదు. ఆ క్రైస్తవులు అనబడిన మనం
దేవుని యందు నిలిచిన వారు మాత్రమే ప్రభుతో ఉంటారు. ఎవరు తొలగిపోతారో దేవుని నిలవలేక ఆ శ్రమకి ప్రభుత్వాలకు లోబడి 666 ముద్ర వేయించుకుంటారు. నొసటి యందు, మణికట్టి యందు, చేతి యందు. వారు అగ్నిని త్రాగుదురు అన్నాడు. అగ్నిలో బాధింపబడుదురు అన్నాడు. దూతల ఎదుటను, గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకములో వాడు బాధింపబడును. అది దేవుని ఉగ్రతలో. 10వ వచనములదే, ఏమీయూ కనబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడి దేవుని కోపమును, మద్యమును వాడు త్రాగును. ఆలోచన చేయండి. తొలగిపోయిన వారు, ప్రభువుని విడిచిపెట్టిన వారు, అశూరీయులకు నాశనం. ఐగుప్తులు దేవుని శక్తిని గుర్తించక తన బిడ్డలను శ్రమ పెడుతూ ఉండగా ఐగుప్తీయులకు మగపిల్లలు సంహరించుట. కృపాయుగములో క్రైస్తవులు ప్రభువును విడిచి ధనము వెంటబోయి ధనమే విగ్రహాన్ని పూజిస్తున్న వారిని బట్టి దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును అన్నాడు. ఎవరా అవిధేయులు? మోసకరమైన సాతాను పరిపాలన, అంత్యక్రీస్తు పరిపాలనలో ఎవరు దానికి లోబడతారో, 666 ముద్ర వేయించుకుంటారో వారి అగ్నిలో గంధకములలో, అగ్ని గంధకములలో అగ్నినే వారు త్రాగుదురు, అందులో కాలుదురు అన్నాడు. గొర్రెపిల్ల ఎదుట తీర్పు. 1 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూసుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి మీరే తెలియజేస్తున్నారు. ఆలోచన చేయండి. ధనాపేక్ష విగ్రహం వైపు ఎందుకు తిరుగుతున్నారు? లోకాధికారి అయిన అపవాది వైపు ఎందుకు తిరుగుతున్నారు? నీ బలాన్ని, నీ శౌర్యాన్ని చూసుకొని గర్విస్తున్నావా? నీ బలము నీకు విగ్రహంగా, నీ శౌర్యము నీకు విగ్రహంగా గర్విస్తున్నావేమో. దేవుడు ఎవరు లేరులే అనుకుంటున్నావేమో. ఐగుప్తీయులాగా ఇశ్రాయేలుని నమ్మిన బిడ్డలను ఇబ్బంది పెడుతున్నావేమో. ఒక్కసారి గుర్తు చేసుకో. మృతులలో నుండి నిన్ను లేపిన యేసును గుర్తు చేసుకో. పౌలు చెప్తున్నాడు దశలోనికి వారితో. దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చాడు. వచ్చినప్పుడు మనందరినీ పరలోకం తీసుకుని వెళ్తాడు. తప్పించబడిన మహోగ్రత ఉంది సంఘం వెత్తబడిన తరువాత. దేవుని రాకడమే గురించిన సంగతి ప్రభు నమ్మిన బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు మరలా పౌలు. ఎందులో తప్పిపోయావో, ఎందులో సోలిపోతున్నావో, ఎందులో తొలగిపోయావో, ఏది నువ్వు భూలోకమును విగ్రహంగా చేసుకొని పూజిస్తున్నావు దేవుని విడిచి, నీ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరి శిలువలో మరణించినటువంటి మరణం గుర్తు చేసుకో. నిన్ను బ్రతికించటానికి, అపరాధ పాపములను బట్టి మనం చనిపోతూ ఉండగా క్రీస్తులో మనం బ్రతికించటానికి ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన బాధ, ఆయన పొందిన కల్వరి శిక్ష, యేసు క్రీస్తునందు మన కొరకు ఆయన పడిన పాట్లు, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషముల బట్టి, మన పాపముల బట్టి ఆయన కల్వరి శిలువలో మౌనం వహించి శిరస్సు నుంచి అరికాలకు పొందిన దెబ్బలు, గాయములు, ఆయన చేయబడిన చిత్రవద, మొఖము స్వరూపము లేదు, స్వాగతం లేదు,
మనం క్షేమంగా ఉండాలని, మనం ఆయనతో కూడా పరలోకంలో ఉండాలని, మన కొరకు మన పాపం నిమిత్తమై శిలువలో రక్తము చిందించి మనం పవిత్రపరిచి విమోచించిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానానికి జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉండుటకై విడిచిపెట్టబడితే బహుశ్రమలు, విడిచిపెట్టబడితే బహుశ్రమ ఉంది. ఆ పరలోకం నుంచి వచ్చుటకు ఎదురు చూసే వారంగా ఉండాలి. మీరు అలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. అది గుర్తు చేసుకొని ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. విడిచిపెడితే దేవుని ఉగ్రత వారి మీద ఉంది. దేవుని ఎదురు చూడకపోతే, ఆయన మరణ కొరకు గుర్తు చేసుకొని దేవుని కొరకు నిలవకపోతే, నిలబడలేకపోతే, ఆయన సంఘం ఎత్తబడినాక విడిచిపెట్టబడిన వారికి భయంకరమైన ఉగ్రత, సింహముల నోళ్ళు అగ్గినాక తిరుగుబడుతూ ఉండగా, స్త్రీలు వెంట్రుక లాంటి జడలు వేలాడుతూ ఉండగా, కోరలు తీసిన అగ్గిని ఊదుతూ నోటి నుంచి ప్రజల మీద తిరుగుబాటు చేసి సంహరించడానికి వెంటబడుతుండగా, ఆ మహాశ్రమలో, భయంకరమైన శ్రమలో నిన్ను తప్పించేవాడు, మనల్ని తప్పించేవాడు ఎవరూ లేరు. ఆయన ఉగ్రత ఎంత భయంకరమైనది. భూమి నెరవడిచి పొగ వచ్చుతుండగా, పొగ నుంచి మిడతలు వచ్చుతుండగా, సింహం లాంటి మోకములతో, గుర్రము లాంటి సప్పుడుతో, రెక్కల సప్పుడుతో భయంకరమైన కోరలు కలిగి ఆ మిడతలు మన వెనక పడుతూ పుడుతూ ఉండగా తేలిగుట్టినంత బాధ, ఆ భయంకరమైన పొగ చీకటిలో ఎవరికి వారు సమాధానం లేక, తల్లికి బిడ్డకి సంబంధం లేకుండా ఎవరికి వారు పరుగులు తీస్తూ మరణము దూరం అవుతుంది. భయంకరమైన ఉగ్రత. విడిచిపెట్టబడిన వారికి రాకముందే యేసు క్రీస్తు నీ నిమిత్తము నా నిమిత్తం మరణించి తిరిగి లేచాడని ఆ శిలువ సాక్షిగా నిలబడి ప్రభు రాకడకు ఎదురు చూచి ప్రభుత్వ నిత్యత్వంలో ఉండటకు సిద్ధపడాలని, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడాలని దశలోనికి సంఘస్థులతో పౌలు మాట్లాడుతున్నాడు. శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, కొంత నిందైనా ప్రభు కొరకు నిలబడి ఉగ్రతను తప్పించుకుంటావా? దేవుని ఉగ్రతను తప్పించుకుంటావా? లేకపోతే ఏమోలే, తక్కుడే దిక్కుడే తరం చూద్దాం, నాకు ధనమే ముఖ్యం, నా బలమే ముఖ్యం, నాకున్న ఈ లోకమే ముఖ్యం అనుకొని తొలగిపోయి అవిధేయతను బట్టి దేవుని ఉగ్రతకు పాల్పడి ఆ ఉగ్రతలో నువ్వు ఇబ్బంది పడి, శ్రమపడి, దేవుని కొరకు నిలువలేక అల్లాడి నాశనాన్ని కొని తెచ్చుకుంటావో అశూరుల వలె మనమే నిర్ణయించుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయడానికి స్తోత్రం. నీ అపారమైన ప్రేమను బట్టి నహూము గ్రంథములో నీ కోపం, నీ ఉగ్రత, నీ ప్రతీకారం, ఈ భయంకరమైనటువంటి విషయాలు మాకు తెలియపరుస్తున్నావు. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచడానికి నా అశూరులను బట్టి నీవిచ్చిన పాఠాన్ని బట్టి కృతజ్ఞత తెలుస్తూ మమ్మలను, మా బలహీనతలు మమ్మల్ని బలపరిచి నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉండటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.